నమస్తే అండి. స్మిత గారు. నమస్తే అండి. స్మిత గారు, అంటే ఇప్పుడు మీ ఏదైతే వీడియో బయటకు వచ్చిందో అది ఆల్రెడీ అందరం చూసాం, ఇంతకు ముందు ప్లే కూడా చేసాం. సో మరి మీకు టికెట్ రాలేదు అన్న నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? అవునండి. అంటే చెప్పండి. అంటే అవునండి, అంటే మీకు టికెట్ రాలేదు అన్న నేపథ్యంలో ఇదంతా జరిగితే మరి ఏదైతే ఒక లక్ష్యంతో వెళ్తున్నారో కూటమి విన్ అవ్వాలి, గెలవాలి అని, మరి ఇలాంటివన్నీ ఆటంకం కావంటారా? అవునండి, ఆటంకం ఉంది. కానీ ఈ టికెట్ సెలక్షన్స్ లో కూడా కొంత కన్వీనియన్స్ అనేది మా కుటుంబానికి ఇవ్వాలనేది నా ఆలోచన. ఎందుకంటే గత 2 సార్లుగా కూడా మేము టీడీపీ కోసం మేము త్యాగం చేసాం, కాంప్రమైజ్ అయ్యాము. సేమ్ 2014లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితిలోనే మేము కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. సేమ్ మేము మొత్తం కాన్స్టిట్యున్సీలో కూడా కింద గ్రౌండ్ వర్క్ అంతా చేసి అన్ని మండలాలకు కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా మేము చూసుకుని అంత గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాక బోడే ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము బాబు గారి నిర్ణయం మేరకు మేము కాంప్రమైజ్ అయ్యామండి. అప్పుడు కూడా ఇదే పరిస్థితి, పొత్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. టీడీపీ మేలు కోసమే మేము త్యాగం చేసాము ఆ రోజు. అంటే ఇప్పుడు మరి ప్రతిసారి మా కుటుంబం చేయడం కూడా అంత కరెక్ట్ కాదు కదా అనేది మా ఒపీనియన్. అంటే స్మిత గారు, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పెనమలూరు టికెట్ మనకి మహాసేన రాజేష్ గారికి కూడా కేటాయించడం జరిగింది. తర్వాత ఈ గొడవల వల్ల నెక్స్ట్ వేరే వారికి ఇంకా కేటాయించడం జరిగింది అనుకోండి. అయితే మీ పార్టీ అంటే మీ పార్టీ లేదు, మహాసేన రాజేష్ గారు అసలు పేరు రాలేదే. పి గన్వరం నుంచి ఉన్నారు కదా. ఓకేనండి. అంటే ఇప్పుడు పెనమలూరు టికెట్ మీ అధినేత వేరే వారికి ఇవ్వడం జరిగింది. సో మరి ఇలాంటప్పుడు మీ అధినేత మాటని గౌరవించాల్సి ఉంటుందంటారా లేదంటారా? అంటే మీ అభిప్రాయం ఏమిటి? అంటే తప్పకుండా గౌరవించాలండి, కానీ మా అభిప్రాయం తప్పకుండా ఆయన ఇదికి గౌరవించాలి. కానీ ప్రతిసారి ఒకే కుటుంబం త్యాగం చేయాలంటే కూడా కరెక్ట్ కాదు కదా. మేము అదే ఆల్రెడీ మేము గౌరవించాము, త్యాగం చేశాము, మేము అన్ని చేశాము. ఏ రోజు ఆయనకి సపోర్ట్ గా ఉన్నాం. ఎప్పుడైతే బోడే ప్రసాద్ గారికి ఇచ్చారో మేము గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ కూడా మాకు గెలిసే ఇది ఉన్నప్పటికీ కూడా మేము సపోర్ట్ చేసామండి. అప్పుడు 14లో యాక్చువల్ గా టీడీపీ సిద్ధాంత ప్రకారం ఇన్ఛార్జి కుటుంబానికి ఇవ్వాలి టికెట్. ఆ విషయంలో కూడా మేము కాంప్రమైజ్ అయ్యాం. అంటే ఇప్పుడు బోడే ప్రసాద్ కి ఇవ్వడం మీకు నచ్చలేదు? ప్రతిసారి ఒకళ్ళే ఎందుకండి, అదే బోడే ప్రసాద్ గారిని కాంప్రమైజ్ చేయొచ్చు కదా. అంటే మీకు చాలా మా వాళ్ళే అదే బోడే ప్రసాద్ గారిని ఈసారి సాక్రిఫైస్ చేయమని అడగొచ్చు కదా అంటున్నా నేను. అది అంటే రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మేము ఒకసారి సర్దుకున్నప్పుడు ఆయన మొన్న 2 సార్లు ఆయనకే ఇచ్చారు. అవునండి, అవునండి, మాకు అసలు ఏం చెప్పలేదండి. అదే కదా మేము చెప్పేది పొద్దునుంచి. అంటే మిమ్మల్ని మాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ అసలు ఆయనకి క్యాన్సిల్ చేశారు. ఓకే, 1 వీక్ ఏమి చేయలేదండి, మమ్మల్ని పిలవలేదు అసలు. అంటే మీరు అంటున్నారు కదా 6 months నుంచి మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. 2 years నుంచి మేము ఆల్రెడీ పార్టీకి కష్టపడుతున్నాం. మళ్ళీ గ్రౌండ్ వర్క్ కానీ ఏదన్నా ఈవెన్ దో ఇన్ఛార్జ్ గా ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన మిగతా చేయాల్సి వచ్చిన పనులన్నీ మేము వెనకమాల బ్యాక్గ్రౌండ్ లో చేసుకుంటున్నాం అండి. పార్టీ మీద అభిమానమే కదండి మరి ఇది. మేము అడుగుతుంది ఫస్ట్ నుంచి. మా నాన్నగారు 2010లో చనిపోయారండి. 2010లో చనిపోయినప్పుడు 2009లో పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఆయన స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. అది కూడా టీడీపీ నాయకుల వెన్నుపోటుతోనే ఓడిపోయారు మా నాన్నగారు. సరే, అది కూడా మేము అది అధిష్టానం బాబు గారు తేల్చాల్సిన విషయం. అది కూడా మేము మాట్లాడలేదు. ఇవాళ వరకు కూడా ఇవాళేనండి నేను మాట్లాడింది ఈ విషయం గురించి. మా ఫాదర్ గాని మేము మా కుటుంబం గాని ఏ రోజు బాబు గారి దగ్గర ఈ టాపిక్ సార్ మాకు ఇట్లా చేశారని చెప్పింది లేదు. కానీ కాన్స్టిట్యున్సీ అంతా తెలుసు ఇలా జరిగిందని. సరే అయిపోయింది. మా నాన్నగారు ఎంతో మానసిక ఇదితో మరి మా నాన్నగారు చనిపోయారు.
అప్పుడు కనీసం మేము అడిగేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే క్వశ్చన్ అండి, మా నాన్నగారు గెలిపించుకోవడానికి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. అంటే స్మిత గారు అంటే మీరు మాట్లాడినటువంటి ఆ వీడియోలో వినోది డిసిప్లిన్ ఆఫ్ ది పార్టీ అని కూడా మీరు కామెంట్ చేయడం జరిగింది. సో అంటే మీరు మాట్లాడారు కదా మీ అధినేతతో, దాని అర్థం? అవునండి, అవును. అంటే మరి ఆ సందర్భంలో కూడా మేము మాట్లాడింది ఆయన అరెస్ట్ ముందండి, అపాయింట్మెంట్ తీసుకుని అప్పుడు మామూలుగా అప్పుడు మాట్లాడానండి. ఎప్పుడు కూడా డిసిప్లిన్ కి నేను వాల్యూ ఇస్తానండి, కానీ ప్రతిసారి మాకు అన్యాయం జరుగుతుంటే దాన్ని డిసిప్లిన్ అని ఎలా అంటారండి? ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, ఐ నో ద వాల్యూ ఆఫ్ ద డిసిప్లిన్. అంటే ఫస్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే బోడే మేము ఇన్నేళ్లలో ఏ ఒక్క రోజు కూడా మొదట చూసుకున్నట్లయితే బోడే ప్రసాద్ కి కూడా లేదన్నారు. ఆ తర్వాత రూల్స్ గానీ ప్రోటోకాల్ గానీ ఎక్కడా తప్పలేదండి. అవునండి, అదే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అడుగుతున్నా నేను. అదే మీరు చెప్పాలి. అంటే ఎందుకు ఇచ్చారు? మీకంటే ఏం అడిషనల్ గా ఇప్పుడు ఆయన అదే అంటున్నానండి, మాకు తెలియదండి, రీజన్ మాకు తెలీదు. ఆయన చేసిందల్లా నేను ఇండిపెండెంట్ గా చేస్తానన్నారు, రోడ్ షోలు చేశారు, చాలా చాలా చేశారు. మరి ఆ పని అందరం చేయగలం కదండి, ఆ 14లో మేము కూడా చేయగలం కదా. అప్పుడు మాకు కూడా 100% విన్నింగ్ ఛాన్స్ ఉంది ఆ రోజుల్లో కూడా, అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఉంది. మరి ఆ పని మేము చేయొచ్చు కదా. మరి నాకు తెలియదు ఏ రీజన్ తో ఆయనకి మళ్ళీ 1 వీక్ లో బ్యాక్ టికెట్ ఇచ్చారనేది మాకు తెలియదండి. అంటే మీ పార్టీ నుంచి అదే మమ్మల్ని పిలిచి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, అంటే మీరు కలిసే ప్రయత్నం చేశారా? అవునండి, మాకు ఈసారి అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. మేము కలిసే ప్రయత్నం చేశారా? చంద్రబాబుని గానీ లోకేష్ ని గానీ వాళ్ళని ఎవరైనా చేసామండి. మేము లోకేష్ గారు కూడా నేను చేసామండి చాలా సార్లు అపాయింట్మెంట్ నేను పెట్టానండి. సార్ బిఫోర్ డిక్లేరింగ్ ద సీట్ అండ్ ఫైనలైజ్ ద సీట్ మాకు ఒక్కసారి మాతో మాట్లాడండి అని కూడా నేను అడిగాను. మరి ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదా? గతంలో కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. లోకేష్ గారు అమ్మ మనం చాలాసార్లు కలిసాం, డెఫినెట్లీ ఐ విల్ కాల్ బ్యాక్ టు యూ అని చెప్పారండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారండి. డెఫినెట్ గా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. సరే, ఆయన కాల్ చేశారు, ఆయన బిజీ ఉన్నారు. ఆయనకి చాలా వన్ మీటింగ్స్ ఉంటున్నాయి, మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. అందుకని నేను వాళ్ళు పిలుస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు ఆశతోనే వెయిట్ చేస్తాం జరుగుతుందండి. మరి ఏం పిలవకుండానే ఎలా అనౌన్స్ చేశారు? మరి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీలాంటి ఒక కుటుంబానికే మరి అపాయింట్మెంట్ దొరకట్లేదు అనుకోవచ్చు. అవునండి, అవును. ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నా. మా కుటుంబం చేసిన తప్పు ఏంటి? మా మీద ఒక ఎలిగేషన్స్ ఉన్నాయా, స్కామ్ ఉందా, లేకపోతే ఆయన యాంటీ ఉందా, కాన్స్టిట్యున్సీలో ఏ ప్రాబ్లం ఉందని మాకు సీట్ ఇవ్వలేదు? కనీసం మాకన్నా ఆన్సర్ తెలియాలి కదండి. అంటే ఆయన కొన్ని సర్వేస్ అవి చేయించుకుంటున్నారు. 12 years నుంచి పార్టీకి వర్క్ చేస్తున్నాం, ఏది వచ్చినా ఈవెన్ ఐవీఆర్ సర్వే లాంటి. అవునండి, మేము అదే అంటున్నాం అండి. రిపోర్ట్స్ కనుక అవును, ఐవీఆర్ఎస్ లో అసలు మా పేరే ఇవ్వలేదండి ఇంతవరకు. ఐవీఆర్ఎస్ లో మా నేమ్ ఇంతవరకు రాలేదు. అందరి పేర్లు వచ్చినాయి. అసలు ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరో తెలియక నా ఆలపాటి రాజా గారు గాని, బేగ్ గారు గాని వాళ్ళ పేర్లు కూడా ఐవీఆర్ఎస్ లో పెట్టారు. మాకు అసలు ఐవీఆర్ఎస్ పెట్టలేదు. మరెందుకు? ఓకేనండి, ఒక్కసారి మనకి జనసేన 14 కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగిందండి. ఐవీఆర్ఎస్ లో మా నేమ్ లేదు. ఒక ఇన్ఛార్జ్ గా మా ఫాదర్ చనిపోతే కనీసం అప్పుడు కూడా మా ఐవీఆర్ఎస్ లో మా నేమ్ పెట్టలేదండి. ఎందుకు? అంటే మీరెప్పుడు అడగలేదా? అంటే ఇప్పుడంటే టికెట్ ఇష్యూస్ అవన్నీ, అంతకు ముందు మీరు మాట్లాడారు కదా, అప్పుడు ఎప్పుడు అడగలేదా? ఐవీఆర్ఎస్ గురించి అండి? అవునండి. దేని గురించి? అంటే ఐవీఆర్ఎస్ లో ఈసారి మాత్రమే కాదు, అసలు గతంలో కూడా సర్వే టైంలో కూడా మీ పేరే లేదంటున్నారు. అప్పుడు కూడా అంటే తర్వాత కలిసి ఉంటారుగా. ఇప్పుడున్న ప్రెసెంట్ మూమెంట్ లో అయితే మీకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఇవ్వట్లేదు, ఏదైనా అనుకోవచ్చు.
బట్ అప్పట్లో అప్పుడు మీరు కూడా కలిసి ఇదే మాట్లాడలేదా? ప్రాసెస్ అండి. అప్పుడు కూడా సీట్ డిక్లేర్ చేసేశారు. అప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అండి. సీట్ డిక్లేర్ చేశారు. బాబు గారు నేను గెలిచాక కంపల్సరీ చేస్తానమ్మా అన్నారు. మేము అడిగింది లేదు. తర్వాత మేమేమి ఇప్పుడు పదవుల కోసం ఆశపడో లేకపోతే ఇది కోసమో మేము చేయట్లేదండి. మేము చేసే వాళ్ళమైతే ఈ 12 ఏళ్ల నుంచి మళ్ళీ బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇంకోటి ఇవ్వండి అని అడిగేవాళ్ళం కాదు. మాది ఒకటే ఇది కోసం మేము అడుగుతున్నాం. మా నాన్నగారిని గెలిపించుకోవాలి సార్. గెలిపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. ఆ రోజు అదే అడిగా, ఈ రోజు అదే అడుగుతున్నాం. దాంట్లో తేడా ఏం రాలే ఇప్పటి వరకు కూడా. సరే అది ఇవ్వలేదు కదా, ఇంకోటి ఇవ్వండి మాకు, లేకపోతే ఇంకో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి. ఇంతవరకు ఏ పోస్టు మేము తీసుకోలేదు అసలు. అంటే మీరు తీసుకోలేదా? ఒకటే అండి, మా నాన్నగారిని గెలిపించుకోవాలి, అదొక్కటే ఎజెండా. ఏంటండి అంటే అడగలేదు, రెండూ లేదు, అసలు అడగలేదు. మళ్ళీ తర్వాత మేము అడగలేదు. ఏవైతే నామినేటెడ్ పోస్ట్ మీకు ఇవ్వలే అసలు, అంటే అడగడం కూడా అడగలేదా? నామినేషన్ పదవి కూడా అసలు మేము అడగలేదండి. ఓకేనండి, ఒక్కసారి అడగడం కూడా అడగలేదండి. ఒకసారి నెక్స్ట్ మనకి ఒక్కసారి అదే చెప్తున్నా.